హలో గైస్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మన మోహన్ లాల్ గారు నటించిన బరోస్ అనే మూవీ చూడడం జరిగింది. సో వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ బరోస్. స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ మూవీ డైరెక్ట్ చేసింది కూడా మన హీరో మోహన్ లాల్ గారే. కథ విషయానికి వచ్చేసినట్లయితే ఒక ప్లేస్ లో ట్రెజర్ ఉంటది అనమాట. ఆ ట్రెజర్ కి కాపలాదారులాగా మన హీరో మోహన్ లాల్ గారు ఉంటారు. అతని పేరే బరోస్, సినిమా టైటిల్ పేరు. ఆ కాపలా కాసి అతనికి ఆ ట్రెజర్ కి సంబంధించిన సంస్థానానికి చెందిన వారసులు ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్పడమే ఇతని పని అనమాట. సో ఇది మెయిన్ ప్లాట్. ఈ మధ్య గ్యాప్ లో అతను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేదే మీరు మూవీలో థియేటర్స్ లో చూస్తారు. మూవీ పాజిటివ్స్ గురించి చెప్పుకున్నట్లయితే మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. అవైతే కనిపిస్తుంది విజువలైజ్డ్ గా. అదే కాకుండా మనకి సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్ గానే ఉంది. అండ్ మోహన్ లాల్ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇవి పాజిటివ్. నెగటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ అది దెబ్బేసిందనే చెప్పాలి. ఏంటో మూవీ చాలా స్లోగా నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ ఏదైనా మూవీలో ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ సోసోగా ఉంటుంది. లేదంటే సెకండ్ హాఫ్ బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ సోసోగా ఉంటుంది. లేదంటే రెండిట్లోనూ సగం సగం బాగుంటుంది. ఓకే అని చెప్పొచ్చు. ఈ సినిమా గురించి ఏమని చెప్పాలా అంటే ప్రొడక్షన్ వాల్యూస్ బాగాలేదా అంటే చాలా రిచ్గా ఉంటుంది. అంటే మనకి సినిమాటోగ్రఫీ కూడా కెమెరా పనితనం కనబడుతుంది. బట్ ఏం లాభం, మనకి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎగ్జిక్యూషనే చక్కగా లేదు దీంట్లో. అండ్ మూవీ అయితే ఎంత స్లో పేస్డ్గా ఉంటుంది. ఇక విఎఫ్ఎక్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ విఎఫ్ఎక్స్ అయితే అన్నారు. మోహన్ లాల్ గారు ఇంటర్వ్యూలో తెలుగులో వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఒక యాంకర్ అడుగుతారు, ఇది చిన్నపిల్లలకి సంబంధించిన ట్రైలర్ కట్ కూడా అట్లనే ఉంది, మరి చిన్నపిల్లలు ఇష్టపడతారా అని అంటే చిన్నపిల్లలతో పాటు మెయిన్ పెద్దవాళ్ళ కోసం అని చెప్పి అది చెప్పడం జరిగింది. నాకైతే ఎక్కడా కనిపించలేదు పెద్దవాళ్ళ కోసం అన్నట్టుగా లేనే లేదు. నాకైతే యావరేజ్ అనిపించి, యావరేజ్ కూడా కాదు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బిలో యావరేజ్ అనే ఫీలింగ్ కలిగింది. అండ్ ఇది చిన్నపిల్లలే ఇష్టపడతారు. ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పాలంటే నాకైతే నచ్చలేదు.